నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి గ్రామంలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి టీడీపీ నేతల ప్రత్యేక దృష్టి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. సకాలంలో వైద్య సేవలు అందక సీతానగరం వాసి మృతి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన. ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ లేకుండా హేతుబద్ధతతో కూడిన విధానంలో ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం కొవ్వూరు డివిజన్, మధ్యాహ్నం రాజమండ్రి విద్యాశాఖ సమీక్షలో భాగంగా మండల పాఠశాల విద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి విద్య కోసం ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ UDISC డేటా ఫిజికల్ వెరిఫికేషన్ డేటా ఆధారంగా విద్యార్థి వారీగా డేటాను అనాలిసిస్ చేయాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి డ్రాప్అవుట్ కాకుండా చర్యలు తీసుకోవడంలో గ్రామస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలతో ఫౌండేషన్ స్కూల్స్ అనుసంధానం చేయడం వల్ల అప్గ్రేడ్ చేయడం, తద్వారా అదనపు బోధనా సిబ్బంది అందుబాటులోకి రావడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక మోడల్ ప్రైమరీ పబ్లిక్ స్కూల్ ప్రతిపాదన అమలు చేయాలని, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి MEO పాఠశాల సందర్శన చేయాలని, MPDO మండల ప్రత్యేక అధికారులు కూడా డ్రాప్అవుట్ అయిన విద్యార్థుల ఇండ్లకు వెళ్లి అవగాహన కల్పించి స్కూలుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, SSA PD ఎస్ సుభాషిణి, ఉదయం కొవ్వూరు, మధ్యాహ్నం రాజమండ్రి డివిజన్కు చెందిన మండల స్పెషల్ ఆఫీసర్లు, మండల పాఠశాల విద్యా అధికారులు, MPDOలు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం చంద్రయాత్ర మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో చంద్రయాత్ర మహోత్సవాలు ఆలయ ధర్మకర్తలు కాలపు సూర్యసింహాచలం, కాలపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ఆలయ అర్చకులు కిరణ్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, చతుస్థాన అర్చనలు, నిత్యహోమాలు, నిత్య పూర్ణాహుతి జరిగింది. సాయంత్రం తిరువీధి ఉత్సవం పురవీధుల్లో వైభవంగా జరిగింది. మేళతాళాలు, బాజా భజంత్రుల నడుమ డోలు, సన్నాయి, కేరళ వాయిద్యం, కోలాటం, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, గోదాదేవి వేషధారణలు, 108 కలశాలతో మహిళలు ఊరేగింపుగా పాల్గొని సందడి చేశారు. దారి పొడవునా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఊరేగింపు ఆలయానికి చేరుకుంది.
రాజమండ్రి స్థానిక 1వ డివిజన్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి జవహర్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబుత్ర రాజశేఖరం టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. శాసనమండలి సభ్యులు ఎన్నికల్లో గతంలో అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారని, అదే ఒరవడిలో నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిని గెలిపించే విధంగా కృషి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక 1వ డివిజన్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి జవహర్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబుత్ర రాజశేఖరం, పరిశీలకులు బత్తుల తాతయ్య, బోళ్ల వెంకటకృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు కాస నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వైశ్రేణు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మార్చిలో వస్తాయనుకున్నాం, కానీ ఒక నెల రోజుల ముందుగానే ఫిబ్రవరిలో వచ్చాయని తెలిపారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరం గెలుపుకు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా రాజమండ్రి, ఏలూరు, కాకినాడ పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. డివిజన్ ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకుని ప్రతి 30 ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా పెట్టాలన్నారు. గత పాలకులు చూపిన నష్టాల వలన అప్పు తీసుకొచ్చి అప్పు తీర్చే పరిస్థితి నేడు లేదని తెలిపారు. భరోసా కింద ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారులకు 1వ తేదీనే పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. నగరంలో యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థికి టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన పేరాబతుల రాజశేఖరం గెలిపే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతోందని వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేరాబతుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించడం జరుగుతుందని వాసు పేర్కొన్నారు. అనంతరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకుని పేరాబతులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలిపించాలనేటువంటి కాంక్ష బలీనీయంగా ఈరోజు గోదావరి జిల్లాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉమ్మడి కూటమి సమావేశం పెడితే అక్కడ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, మేము ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఈ కూటమి 8 నెలల పాలన మీద చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. నగరాన్ని యాంటీ ర్యాబీస్ సిటీగా మార్చేందుకు తామంతా కృషి చేస్తున్నామని నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారిని వినూత్న పేర్కొన్నారు. రాజమండ్రి నగరంలోని సునకాలకు యాంటీ ర్యాబీస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని క్వారీ సెంటర్లో ఉన్న ఏబీసీ సెంటర్లో నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారిని వినూత్న ప్రారంభించారు. అనంతరం ఎంహెచ్ఓ వినూత్న మాట్లాడుతూ వచ్చేది ఎండాకాలమైనందున ఆపరేషన్లు చేసేందుకు వీలుంటుందన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఏఆర్పీ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సునకాల పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో నగరంలోని 50 డివిజన్లను కవర్ చేస్తూ వ్యాక్సిన్లు వేయడం జరుగుతోందని వివరాలు తెలిపారు. ఎక్కడా ఏ ఇబ్బంది ఉన్నా 9494060060 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సమాచారాన్ని అందించాలని కోరారు. ఇక్కడ ప్రస్తుతం రోజుకు 10 నుంచి 30 వరకు సర్జరీలు చేయడం జరుగుతోందని, మరో నెలలో ఆ సంఖ్యను 45కు పెంచేలా చర్యలు తీసుకున్నట్లుగా వివరాలు వెల్లడించారు. 2025 ఉచిత మిషన్ ర్యాబీస్ అనే నినాదంతో ప్రజల్లో ఏబీసీఎల్, ఏఆర్వీ ప్రాముఖ్యతని అవగాహన కల్పిస్తున్నట్లుగా వివరించారు. బి గోపీకాంత్ ఈ కార్యక్రమానికి మద్దతునిస్తూ 400 ఉచిత ఏఆర్వీ డోసులు ఏబీసీ మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ గణేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ డి సంతన్రాజు, ఏఎస్పీఎస్ సభ్యులు బి గోపీకాంత్, రాస్ కటారియా, ఏబీసీ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక మనకి 49వ వార్డులో గల ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో
మనకి SPCA మెంబర్స్ వారిచే ARV వ్యాక్సిన్ మనకి డొనేట్ చేయడం జరిగింది. సో మనకి వచ్చేది సమ్మర్ కాబట్టి మనకి ఎలా అయినా ABC సర్జరీస్ కొంచెం మనం ఇంత లెవెల్లో మనం చేసుకోవడానికి అవ్వదు. దానికి ముఖ్య కారణం హీట్ స్ట్రెస్ రావడము, కొంచెం ఆ సూచర్ ఏదైతే మనం వేస్తామో అది హీల్ కాకపోవడము, ఈ ఇష్యూస్ ఉండడం వల్ల మనం ప్రతి సంవత్సరం చేసినట్లుగానే ఈ సంవత్సరం మనం ARV డ్రైవ్ అనేది టేకప్ చేస్తాము. సో దయచేసి ఎక్కడైనా మీ వార్డ్స్లో కానీ రాజమండ్రి అర్బన్ ఏరియాలో ఎక్కడైనా సరే ఏదైనా కుక్కల ప్రాబ్లం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ అనేది ఆల్రెడీ మేడం గారు చెప్పారు. ఆ టోల్ ఫ్రీ నంబర్కి చేస్తే వెంటనే మీకు స్పందించి ఇక్కడి నుంచి డాగ్ క్యాచర్స్ వచ్చి వాటికి యానిమల్ బర్త్ కంట్రోల్ చేసి వ్యాక్సినేషన్ చేసి మళ్ళీ అక్కడే వదలటం జరుగుతుంది. అది రూల్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో అది చేయటం వల్ల ఈ అగ్రెసివ్నెస్ అనేది, అంటే వాటిలో ఉన్న కొంచెం ఈ ఓవర్ యాక్టివ్నెస్ అన్నీ తగ్గి కూడా మీకు ఎలాంటి ఆపద వాటి వల్ల జరగకుండా ఉంటుంది. మన ABC రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో 10 డాగ్స్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు మనం 10 డాగ్స్ నుంచి 30 డాగ్స్కి ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఇంకా నుంచి ఇంకా ఎక్స్ట్రా 15 డాగ్స్ ఇంక్రీజ్ చేస్తామండి, 45 డాగ్స్ దాకా. ఇప్పుడు వచ్చేది హీట్ స్ట్రెస్ అండ్ సమ్మర్ టైం కాబట్టి మన ఇప్పుడున్న కండిషన్ ఏమవుతుందంటే మనకి బైటింగ్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. బైటింగ్ కంప్లైంట్స్ అండ్ మ్యాగోట్ ఇన్ఫెక్షన్ డాగ్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ బైటింగ్ కంప్లైంట్స్ ఇవన్నీ తగ్గించడానికి ఎప్పటిలాగే మనం చేసేది యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్. గీత కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల హామీల్లో భాగంగా కల్లు గీత కార్మికులకు 20% మద్యం దుకాణాలు కేటాయిస్తానన్న సీఎం చంద్రబాబు మాట తప్పి వారికి అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ 20% మద్యం దుకాణాలు కేటాయిస్తానన్న చంద్రబాబు కేవలం 10% మాత్రమే మద్యం దుకాణాలను కేటాయించేందుకు ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్లుగీత కార్మికులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని మండిపడ్డారు. అది కూడా విక్రయాలు సరిగా లేని నష్టాలు వస్తున్న ప్రాంతాల్లో దుకాణాలను అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మద్యం పాలసీ ప్రకటించి దుకాణాలకు టెండర్లకు పిలిచిన సమయంలోనే గీత కార్మికులకు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. 2019లో నాటి సీఎం జగన్ బీసీలకు 34% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు పిల్ వేయించి రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే చంద్రబాబు బీసీలకు మేలు చేసే నేతగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తోందన్నారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని ఆరోపించారు. అంటే మద్యం షాపులు పాలసీని ప్రకటించినటువంటి సమయంలో మరలా వీళ్ళు వెనుకబడిన వర్గాలుగానే చూశారు. అంటే మీరు పాలసీని ప్రకటించేటప్పుడు ఈ వర్గాలు మీకు గుర్తులేదా? 10% షాపులు కేటాయించడానికి ఇంకొక 6 మాసాలు అదనం కాలం కావాలా? వ్యాపారంలో మీ శాసనసభ్యులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మద్యం విక్రయాల్లో అనువైనటువంటి కూడలు, అంటే మంచి ప్లేసులన్నీ కూడా వాళ్లే ఆక్రమించి మిగిలినటువంటి షాపుల్లో ఈ కులాలను కేటాయించడం అంటే ఇక్కడ కత్తిరింపు కాదా? వెలమ లక్ష్మణరావు చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రిలో అందరికీ సుపరిచితులైన వెలమ లక్ష్మణరావు ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు సుమారు 50 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ అందరితో స్నేహ సంబంధాలు కలిగిన వెలమ లక్ష్మణరావు భౌతికంగా దూరం కావడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈరోజు రాజమండ్రి గోదావరి గట్టు రజక సేవా సంఘం కమ్యూనిటీ హాలులో పెద్ద కార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వివిధ పక్షాల రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, బంధుమిత్రులు వచ్చి వెలమ లక్ష్మణరావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా నిలబడతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మత్స్యశాఖ అధికారులు, టీడీపీ నాయకులు, నల్లం శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో అందరికీ సుపరిచితులైన వెలమ లక్ష్మణరావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.
వెలమలక్ష్మణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కడియం మండలం దుళ్ల గ్రామంలో చిట్టూరు వెంకన్న చౌదరికి చెందిన గడ్డివామును గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన చిట్టూరు వెంకన్న చౌదరికి చెందిన 10 ఎకరాల్లో గడ్డివాముకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. రాత్రి 11 గంటల సమయంలో ఈ గడ్డివాముకు నిప్పు పెట్టారని సమాచారం. అయితే ఈ గడ్డివాముకు చెందిన రైతు వెంకన్న చౌదరి ఇటీవల కాలువ పూడిక తీతలో కాలువగట్టు ఆక్రమణల తొలగింపుపై ఈ ప్రాంత రైతులతో కలిసి కాలువల అభివృద్ధికి ముందుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాలువల అభివృద్ధి చూడలేక రైతుల కోసం ముందుంటున్న వెంకన్న చౌదరిపై కక్ష సాధింపుకే కావాలని కుట్రపూరితంగా నిప్పు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంత రైతు నాయకులు కోలుపోటి సత్యనారాయణమూర్తి, గొడవర్తి ఎర్రబ్బు, చిలుకూరి కృష్ణ, ముమ్మిది దేవి నాగేశ్వరరావు, నీటి సంఘం డైరెక్టర్లు పర్వతిని సుబ్బయ్య, ఎన్నమని సూరిబాబు, సునీల గంగరాజు, టేకు వెంకన్న, మాజీ సర్పంచి గుర్రపు కొండయ్య మాస్టారు, ఉప సర్పంచి తోకల శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, ఎన్నమని నానీలు, కంటిపూడి బాబీ తదితరులు అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇది కేవలం రైతుల సంక్షేమం కోసం, కాలువల అభివృద్ధి కోసం పాటుపడుతున్న వెంకన్న చౌదరిని భయభ్రాంతులకు గురి చేయడం కోసమే గడ్డివాముకు నిప్పు పెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడ్డివాము పక్కనే గేదెల షెడ్డు ఉందని, త్రుటిలో ప్రమాదం తప్పిందని, ఇలాంటి హేయమైన చర్యలు తగవని రైతు నాయకులు హెచ్చరించారు. అనుమానితులపై కేసు పెట్టడంతో పాటు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఎంపీ పురంధరేశ్వర్లతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతు నాయకులు తెలిపారు. అభివృద్ధి కోసం సహకరిస్తున్న బుచ్చయ్య చౌదరి, మంత్రి రామానాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నేతల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా కృషి చేద్దామని, అందరి సమన్వయంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుదామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజమహేంద్రం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బుధవారం అవగాహన సదస్సును రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరింట్ల రవిరామ్ కిరణ్ మరియు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని ప్రసంగించారు. ఎన్డీఏ కూటమికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక గీటురాయిని పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి గ్రామంలో 30 ఓట్లకు ఒక నాయకుడిని నియమించుకుని ప్రతి నాయకుడు తమకు కేటాయించిన 30 ఓటర్లను వారానికి 2 సార్లు కలిసి ఓట్లు ఏ విధంగా వేయాలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 27వ తేదీన ప్రతి ఓటర్ని పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు కెఎస్ జవహర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని
కూటమి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందునే రాష్ట్ర ప్రజలు మనం నిర్భయంగా ప్రశాంతంగా జీవిస్తున్నామనేది కాదనలేని వాస్తవమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోవాలన్నారు. కూటమి పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభివృద్ధి తొలి ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల రూరల్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు పేరాబత్తుల రాజశేఖర్కు పోలయ్యేలా బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలన్నారు. 30 మంది ఓటర్లకు ఒకరిని నియమించామని, వారంతా ఇన్ఛార్జీల సమన్వయంతో చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశం పార్టీ నేతలు పిఎంపి వెలుగుబండి ప్రసాద్, పరిశీలకురాలు ఎం తేజావతి, డి నాదుబాబు, మత్స్యేటి ప్రసాద్, సప్పా చిన్నారావు, ముద్రగడ జమ్మి, గట్టి సుబ్బారావు, మజ్జి పద్మ, ఆకుల శ్రీధర్, మార్నివాసు, మార్గాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి 27వ తేదీన జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉంటుందో దీన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంటే గతంలో జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అంటే అటు రాయలసీమలో 2, అటు ఉత్తరాంధ్ర 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మనమే తెలుసుకునేటువంటి పరిస్థితి. ఆ విజయ పరంపరను మళ్ళీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా తెలుసుకోవడం ద్వారా కొనసాగించాలనేటువంటిది 8,600 కోట్లు పైచుకున్నాయి. మన మనకి 9 బూతులు ఉన్నాయి. ఎందుకంటే రామరాజు గారు మనం తీసుకున్న 9 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్ 1200, 900, 1100 అలా ఉన్నాయి. మనం ఏం చెప్పామంటే ప్రతి 200 ఓట్లకి ఒక మనిషిని పెట్టుకున్నాం. ఆల్రెడీ 9 మంది కన్వీనర్లు పనిచేస్తున్నారు. సర్వే జరుగుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఇంటికి వెళ్ళే కార్యక్రమం చేయాలన్నాం. 5వ తారీఖు 25 రోజులు ఖచ్చితంగా పనిచేయాలి. రాజమహేంద్రవరం బాలాజీపేట జంక్షన్ బొమ్మూరు విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బాలాజీపేట జంక్షన్ బొమ్మూరులో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పునఃప్రతిష్ఠ 5వ సంవత్సరం 5వ వార్షికోత్సవం మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఫణికుమార్ సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు జరిగాయి. రైల్వే పైలట్ ఎస్బివిఎస్ఎన్ మూర్తి, సుజాత దంపతులు, వారి కుటుంబ సభ్యులు అభిషేకంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గొందేసుల శ్రీనివాసరెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సూరంపూడి ప్రకాష్, నల్లం నాయుడు, టీవీఎస్ నాయుడు, వడ్డీ రాజా, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 5వ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగాయి. భక్తులు అభిషేకాన్ని వీక్షించి ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి సింహాచల్ నగర్లో గల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి బొమ్మన రామచంద్రరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజమండ్రి సింహాచల్ నగర్లో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో చంద్రయాత్ర తిరువేది మహోత్సవాలను మధువయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ వారు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పుష్కర్ ఘాట్ రోడ్లోని బొమ్మన్ రాజ్ కుమార్ షాపింగ్ మాల్ వద్ద ఆ సంస్థ యజమాని బొమ్మన్ రామచంద్రరావు, వారి సతీమణి హిమశ్రీ స్వామివారిని పూలవర్షంతో ఘనంగా స్వాగతిస్తూ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నక్కిన గణేష్, స్టాఫ్ పాల్గొన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన వేళ విశేషం మహిళలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 25వ డివిజన్లో సుమారు 250 మంది మహిళలు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, ఛాంబర్ అధ్యక్షులు తవ్వారాజా, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బొడ్డిగరాధ, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి తదితరులు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం మొదలైందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి టిడ్కోయిలను అర్హులకు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం శిథిలస్థితికి చేర్చిందని మండిపడ్డారు. చట్ట పద్ధతి లేని దొంగ పట్టాలు ఇచ్చారని, ఉన్న పెన్షన్లు పీకేశారని, గత 5 ఏళ్లు డ్వాక్రా గ్రూపులకు శ్రీనిధి నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదని విమర్శించారు. రానున్న రోజులన్నీ కూడా మంచి రోజులేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కమిటీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 7 నెలలు అవుతా ఉంది. నగరంలో డ్వాక్రా గ్రూపులకి శ్రీనిధి నుంచి అతి దగ్గరలో లక్షలాది రూపాయలు మీకు వస్తా ఉన్నాయి. శుభవార్తది. గత 5 సంవత్సరాలు శ్రీనిధి నుంచి నిధులు ఎందుకు తేలేపోయారు వైసీపీ వాళ్ళు? మేము ఈరోజు అడిగాం, తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు మాకు మగవారు ప్రతిసారి అడిగేవారు, డ్వాక్రా గ్రూపులు అంటే ఆడవాళ్ళేనా, ఆడవాళ్ళకైనా అన్ని, మగవాళ్ళకి ఏమీ లేవా అని అడిగేవారు. ఎప్పుడూ లేని విధంగా మగవారికి కూడా ఈరోజు గ్రూపులు మనం పెడతా ఉన్నాం. మగజాతి గట్టిగా చప్పట్లు కొట్టండి, మీకన్నా గట్టిగా మగవాళ్ళు కొడుతున్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో నూకాలమ్మ ఆలయం వద్ద శ్రీ 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 వారాహిదేవి విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో నూకాలమ్మ ఆలయం ఎదుట పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతుల సహకారంతో ఫిబ్రవరి 7వ తేదీన వారాహిదేవి దివ్యసుందర విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా షణ్ముఖపీఠం స్కందస్వామి పర్యవేక్షణలో పంచపాలక నవగ్రహ వాస్తు, సర్వతో భద్రమండలం, క్షీరాదివాసం, పంచగవ్య ప్రాసన, అగ్ని ప్రతిష్టాపన, తీర్థప్రసాద వితరణ జరిగింది. ఉదయం లక్ష్మీ గణపతి పూజ, పుణ్యవచనం, ధాన్యాదివాసం, పునఃపూజలు, లక్ష్మీ గణపతి హోమం, జలాదివ హోమం, క్షీరాది హోమం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్లనే సీతానగర్ మండలం చిన్నకొండేపూడి శ్రీరామనగర్కు చెందిన సత్యబాబు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో లేవా అంటే
అవుననే సమాధానం ప్రతిధ్వనిస్తుంది. గోదావరి జిల్లాలకు ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఆశించిన స్థాయిలో లేవనేది సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్లిన రోగులకు ఎందుకు అత్యవసర వైద్య సేవలు అందించలేకపోతున్నారనే ప్రశ్నకు సమాధానమే అంతుచిక్కడం లేదు. పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి నెల లక్షల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తూ సౌకర్యాలను మెరుగుపరుస్తూ ఉన్నా సరే సంతృప్తికరంగా సేవలు అందించి పేదల ప్రాణాలు రక్షించడంలో ఘోరంగా విఫలమవుతున్నారనేది ఆవేదన వ్యక్తమవుతోంది. కనీసం వీల్చైర్ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేదని వాపోతున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రాముఖ్యత కలిగిన రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనా ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీతానగరం మండలం చెనకొండేపూడి శ్రీరామ్ నగర్కు చెందిన గుండెబోగుల సత్యబాబు అనే 42 సంవత్సరాల రోగి గత రాత్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే సకాలంలో వైద్య సేవలు లభించక సత్యబాబు మృతి చెందాడని బంధువులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై తక్షణమే చర్యలు చేపట్టాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ సరైన రీతిలో వైద్య సేవలు లేకపోవడంతో గోదావరి జిల్లాలకు సంబంధించి పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాయిన్ చేశారు. ఒక డాక్టర్ గారు ఎవరో చెప్పారండి, ఏం మందులు ఎక్కిచ్చారు. అయితే ఎక్కించి 2 గంటల తర్వాత మనిషి పిక్స్లా కొట్టేసుకుంటున్నారు. షుగర్ ఉంది కానీ కొట్టుకున్నప్పుడు ఏమైనా డాక్టర్ గారు ఏమన్నా కాకుండా అంటే అమ్మ డాక్టర్ గారు కూర్చున్నా అన్నారు, వస్తారని ఏం చేయమ్మా అన్న టైప్లో మాట్లాడారు. తీరా చూస్తే మనిషి 4 hours చనిపోయాడు. దానికి సమాధానం అడిగితే ఏదో మిస్టేక్ జరిగిందంటున్నారు తప్ప కానీ ఇలా ఎన్నో మిస్టేక్లు జరుగుతాయి కదండి. కానీ ఇప్పుడు కూడా మారకపోతే ఇంకెలాగా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఎంత చెప్పినా కానీ మార్పు లేదండి. 2 సార్లు వెళ్ళి చెప్పానండి. చాలా బాధపడిపోతున్నాడు, అసలు మెలుగులు తిరిగేస్తున్నాడు అంటే డాక్టర్ గారు పొద్దున్న 6:30కి వస్తారమ్మా, అప్పటి వరకు మమ్మల్ని ఏం చేయమంటారు అది 2-3 సార్లు వెళ్ళాను. 2-3 సార్లు ఆవిడ అలాగే చెప్పారు. 4:30కి మనిషి ప్రాణం పోయింది. రాజమండ్రి కుమార థియేటర్ రేవు వద్ద అగ్నికుల క్షత్రియుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాజమహేంద్రవరం కుమారి థియేటర్ ఎదురుగా ఉన్న రేవులో అగ్నికుల క్షత్రియులు సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా ఆకుల భైరవస్వామి, కార్యదర్శిగా పాలేపు రామానందం, కోశాధికారిగా మల్లాడి రమణ, కర్రి బ్రహ్మాజీ, సంఘం కార్యవర్గ సభ్యులుగా పెమ్మాడి శ్రీను, నాటే బ్రహ్మాజీ, కర్రి పోసయ్య, నాటి బాలయోగి, నాటి నాగరాజు ఎన్నికయ్యారు. అనేక సమస్యలతో అగ్నికుల క్షత్రియులు ఇబ్బంది పడుతున్నారని, వారి పట్ల సానుకూలంగా స్పందించి తమ కష్టాలు పరిష్కరించాలని నూతన కమిటీ అధ్యక్షులు భైరవస్వామి, ఎమ్మెల్యేలు గోరింట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులకు విజ్ఞప్తి చేశారు. త్వరలో నూతన కమిటీ మరోసారి సమావేశమై నేతలు, అధికారుల దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలని తీర్మానించారు. 6 గ్రామాల సభ్యులు కూడా అంతా కూడా సమిష్టంతో ఒక ప్రెసిడెంట్, సెక్రటరీని పెట్టుకుని ముందుకు సాగించుకుంటూ నడిపొచ్చాం. గత ప్రెసిడెంట్ గారు తర్వాత ఇంకో ఆయన్ని మాడ ఆంజనేయులని ఆయన్ని పెట్టుకుని ఇప్పటికి సుమారు ఒక 8 సంవత్సరాలు, సుమారు 9 సంవత్సరాలు అవుతుంది. ఆయన కూడా మళ్ళీ ఆయన తర్వాత మళ్ళీ ఇంకో ఆయన పెట్టుకోవాలని నాకు ఆ సంఘం సభ్యులందరూ కూడా ఒక ఆలోచన చేసుకుని అన్ని గ్రామాల నుంచి మన 4వ తారీఖుని మీట్ అవ్వి ఆ 4వ తారీఖు కూర్చుని అందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీలు మార్చుకుని మళ్ళీ పాత కమిటీని మార్చి కొత్త కమిటీని పెట్టుకుందామని ఒక ఆలోచన చేసి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బైబిల్ మిషన్ స్త్రీల మహాసభలను 38 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నడిపి 2వ శనివారం ఉపవాస ప్రార్థనల ద్వారా వేలాది మందికి ఆశీర్వాదాలు అందజేసిన గుంటూరు బైబిల్ మిషన్ బేతేలు గృహ ప్రధాన అధికారిని, బైబిల్ మిషన్ ప్రస్తుత అధ్యక్షుడు రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్, మాతృమూర్తి డాక్టర్ ప్రమీళ సెల్వరాజ్ ఈ నెల 3వ తేదీన మహిమా లోకానికి చేరుకున్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించే జ్ఞాపకార్థ ప్రార్థన కూటమికి రాజమండ్రి నుంచి వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారని స్థానిక బైబిల్ మిషన్ కార్యదర్శి రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ తెలిపారు. బైబిల్ మిషన్ 7వ అధ్యక్షుడు రెవరెండ్ జాన్ సెల్వరాజ్ వివాహం చేసుకున్నారని, వారికి 2 సంతానమని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి గ్రామంలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి టీడీపీ నేతల ప్రత్యేక దృష్టి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. సకాలంలో వైద్య సేవలు అందక సీతానగరం వాసి మృతి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.
సిసిసి సమాప్తం. నమస్కారం.